సెంటిమెంటుతో ప్రజల్ని ఇట్టే మోసం చేసేయొచ్చు అనుకుంటున్నారేమో జగన్ రెడ్డి. కోడికత్తి డ్రామా నుంచి గులకరాయి దెబ్బ వరకు సెంటిమెంట్ రాజకీయాలనే నమ్ముకున్నారు. హామీలన్నీ నెరవేర్చేశాం అంటూ మేం సిద్ధం మీరు సిద్ధమా అంటూ ప్రచారార్భాటాలు మొదలెట్టేశారు. అసలు జగన్ రెడ్డి ఏ అర్హతతో ఓటు అడుగుతారు అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో వినిపిస్తున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోనే సమగ్రాభివృద్ధి సాధ్యమంటూ 2019 ఎన్నికల ముందు ప్రతిపక్ష నేత హోదాలో జగన్ ఊరు వాడా చెప్పారు. కేంద్రం మెడలు వంచి మరీ ప్రత్యేక హోదా తెస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకొచ్చాక ఆ హామీని గాలి కొదిలేశారు. తాజాగా 2024 వైసీపీ మేనిఫెస్టోలో హోదా కోసం కృషి కొనసాగిస్తారట. ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా వాసుల చిరకాల వాంఛ అయిన కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం అంశాన్ని జగన్ పూర్తిగా పక్కన పెట్టారు. గత ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చాక కూడా కడప స్టీల్ ప్లాంట్ నిర్మించడం ఖాయమని ప్రజలను మభ్యపెట్టారు. తాజా మేనిఫెస్టోలో ఆ ప్రస్తావనే లేదు. అలాగే విశాఖ రైల్వే జోన్ అంశాన్ని కూడా విస్మరించారు. ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని గతంలో హామీ ఇచ్చిన జగన్ ఒక్కసారి కూడా చెప్పిన మాట ప్రకారం విడుదల చెయ్యలేదు. ఒకే ఒక్కసారి జూన్లో జాబ్ క్యాలెండర్ విడుదల చేసినా అందులో 60% పైగా ఉద్యోగాలు భర్తీ చేయలేదు. ఈసారి మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ అనే మాటనే చేర్చలేదు. కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది అని తాము అధికారంలోకి వచ్చాక 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తామని జగన్ రెడ్డి ప్రగల్భాలు పలికారు. 5 స్టార్ హోటళ్లకు మాత్రమే పరిమితం చేస్తామన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తరువాతే 2024 ఎన్నికల్లో ఓట్లు అడుగుతా అని అధికారంలోకి వచ్చిన కొత్తలో సీఎం జగన్ ప్రకటించారు. కానీ ఆయన ప్రభుత్వంలో రికార్డు స్థాయిలో 1.24 లక్షల కోట్ల విలువైన మద్యాన్ని అమ్మించారు. సంక్షేమ పథకాల ద్వారా ఇచ్చిన నగదులో దాదాపు సగం మద్యం ఆదాయం ద్వారానే వచ్చింది. ప్రభుత్వ మద్యం దుకాణాలు పెట్టించి మరీ జేబ్ బ్రాండ్లను అమ్మించారు. కమిషన్ల రూపంలో మద్యం కంపెనీల నుంచి వేల కోట్ల అనధికారికంగా దోచుకున్నారు. తాజా మేనిఫెస్టోలో మద్యం అన్న మాటే లేదు. చంద్రబాబు ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణపు పనులను పరుగులు పెట్టించగా జగన్ సర్కార్ వచ్చాక నాశనం చేసింది. పలుమార్లు డెడ్లైన్లు మార్చడం మినహా ప్రాజెక్టును కట్టలేకపోయింది. రాజ్యసభకిచ్చిన సమాచారం ప్రకారం 2019 నాటికి ప్రాజెక్టు ప్రగతి 67.09% ఉంది. తాజాగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ డాష్ బోర్డు సమాచారం ప్రకారం అది 71.02% ఉంది. అంటే 58 నెలల్లో వైసీపీ ప్రభుత్వం 5% ప్రగతినే సాధించింది. 56,495 నిర్వాసిత కుటుంబాలకు గాను 12,797 కుటుంబాలకు మాత్రమే పునరావాసాన్ని కల్పించారు. తాజా మేనిఫెస్టోలో 5 ఏళ్లలో పోలవరం పూర్తి చేస్తామని పేర్కొంది. జగన్ 5 ఏళ్ల పాలనలో జరిగిన పురోగతిని పరిశీలిస్తే ఈ హామీ కూడా మోసమేనని తెలుస్తోంది. నిరుపేదలకు 25 లక్షల ఇళ్లు కట్టిస్తామని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో వైసీపీ హామీ ఇచ్చింది. కానీ ఈ 5 ఏళ్లలో జగన్ సర్కారు కట్టిన ఇళ్లు 5 లక్షలు మాత్రమే. అంటే ఇంకా 20 లక్షల మంది నిరుపేదల సొంతింటి కల నెరవేర్చలేకపోయింది. వచ్చే ఎన్నికల్లో మరోసారి లబ్ధిదారులను మోసం చేసేందుకు జగన్ సిద్ధపడ్డారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా పేదలందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తున్నాం, 22.5 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టి ఇప్పటికీ 9.2 లక్షలకు పైగా పూర్తి చేశామని మేనిఫెస్టోలో అబద్ధాలు వల్లవేశారు. ఏకంగా 32.5 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని వచ్చే 5 ఏళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. దేశంలోనే తొలిసారిగా కౌలు రైతులను గుర్తించేందుకు చట్టబద్ధమైన ప్రక్రియ తీసుకొచ్చామని వైసీపీ తన మేనిఫెస్టోలో గొప్పగా చెప్పుకుంది. కౌలు రైతుల చట్టం 2011లో ఉమ్మడి రాష్ట్రంలోనే అమల్లోకొచ్చింది. అప్పుడు ఆ చట్టం పేరు ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ లైసెన్స్డ్ కల్టివేటర్స్ యాక్ట్ 2011.
రాష్ట్ర విభజన తరువాత చంద్రబాబు పాలనలో ఈ చట్టం పేరు మార్చి ఆంధ్రప్రదేశ్ పంట సాగుదారుల చట్టం 2017ను తీసుకొచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చాక దానికి చట్ట సవరణ చేశారు. అంతే తప్ప ఆయనే దేశంలో తొలిసారిగా కౌలు రైతుల చట్టం తీసుకురాలేదు. చేనేత కార్మికులందరికీ పెన్షన్ ఇస్తానంటూ గత ఎన్నికల ముందు ఓట్ల కోసం హామీ ఇచ్చిన జగన్ అమల్లోకొచ్చే సమయానికి లబ్ధిదారులను 6 దశల్లో వడపోశారు. రకరకాల కొర్రీలు పెట్టి నేతన్న నేస్తం ఒక్కటే అమలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.50 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే 81,000 మంది మాత్రమే అర్హులుగా తేల్చారు. గతేడాది ఆ సంఖ్యను భారీగా తగ్గించిన వైసీపీ సర్కార్ 69,000 మందికి మాత్రమే లబ్ధి చేకూర్చింది. పట్టుచీరల తయారీ కార్మికులకు టీడీపీ ప్రభుత్వం ఇస్తున్న 2,000 కొనసాగిస్తానంటూ మాటిచ్చిన జగన్ అధికారంలోకి రాగానే తూచ్ అనేశారు. చేనేత మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ అంటూ అందులోనూ కోత విధించారు. వడ్డీ లేని రుణం విషయంలోనూ మడమ తిప్పేశారు. వైసీపీ మేనిఫెస్టో నిరుద్యోగుల కళ్లు బైర్లు గమ్మించింది. నిరుద్యోగులకు షాక్ ఇచ్చేలా డిఎస్సి ద్వారా 21,108 పోస్టులను భర్తీ చేసేసినట్టు మేనిఫెస్టోలో అధికార పార్టీ నిస్సిగ్గుగా ప్రకటించింది. వైసీపీ పాలనలో ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదటిసారి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు. కోడ్ రావడంతో అది మధ్యలోనే ఆగిపోయింది. మరి మేనిఫెస్టోలో చెప్పినట్టు 21,000 పోస్టులు ఎక్కడి నుంచొచ్చాయి అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. మెగా డిఎస్సి ద్వారా 23,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తానని జగన్ గతంలో హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో చివర్లో హడావుడిగా 6,100 పోస్టులతో మినీ డిఎస్సి ప్రకటించారు. అది ఆగిపోయింది. అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న 2.3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని గత ఎన్నికల ముందు చెప్పిన జగన్ ఉద్యోగాల భర్తీ విషయంలో మాట తప్పారు. 5 ఏళ్లలో 5,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఒక్క గ్రూప్ 2 ఉద్యోగం ఇవ్వని ఏకైక ప్రభుత్వంగా ఘనత సాధించారు. సామాజిక పింఛన్ల లబ్ధిదారులను జగన్ సర్కారు ముప్పు తిప్పలు పెట్టింది. గత చంద్రబాబు ప్రభుత్వం 19 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేస్తే 2019 నుంచి 2024 మధ్య కాలంలో జగన్ 12 లక్షల పెన్షన్లు మాత్రమే మంజూరు చేశారు. బాబు హయాంలో 200 నుంచి పెన్షన్ 2,000కు పెరిగింది. జగన్ సర్కార్ 2000 నుంచి 5 ఏళ్లలో 4 విడతల్లో 250 చొప్పున 3,000కు పెంచింది. పైగా లబ్ధిదారులు చంద్రబాబు హయాంలో 2 నెలలు పెన్షన్ తీసుకోకపోయినా 3వ నెలలో మొత్తం కలిపిచ్చేవారు. అప్పట్లో ఎక్కడున్నా పెన్షన్ పొందే అవకాశం ఉండేది. జగన్ ఈ వెసులుబాట్లు లేకుండా చేశారు.